సో గైస్ మనం చోల్పనట్ట ఎంటర్ అవ్వగానే మనకు ఐ లవ్ చోల్పనట్ట అనే ఒక లైక్ మనకి కనిపిస్తుంటుంది. సో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తా. నా బ్యాక్ సైడ్లో మీరు చూస్తే మీకు కనిపిస్తుందేమో. సో ఇది గైస్ ఐ లవ్ చోల్పనట్ట. సో ఇది ఎస్ మ్యాజిక్ అనేది ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇది ఓన్లీ సమ్మర్స్లో స్టార్ట్ అవుతుంది. సో ఇంకా టైం ఉంది ఇది స్టార్ట్ అవ్వడానికి. దీని ముందు మనకు చిన్న గ్రౌండ్ ఉంది. అక్కడ మనం చూసుకుంటే చిన్నపిల్లలు ఆడుకునేది ఉంది. అక్కడ ఇంకో పార్క్ ఉంది దీని లోపల అక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. ఒక పార్క్ ఉంది. సో మనం బిష్కెక్లో విక్టరీ స్క్వేర్ దగ్గర చూస్తాం కదా 1941 to 1945 అని. సేమ్ థీమ్తోని ఇక్కడ మనకి అదే ద విక్టరీ దాని గురించి అక్కడ ఉంది. విక్టరీ స్క్వేర్లో ఉంటుంది కదా, దాని గురించి ఇక్కడ కూడా ఉంది. అండ్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది ఎస్ మ్యాజిక్ అమ్యూజ్మెంట్ గురించి. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే సమ్మర్లో ఆన్ అవుతుంది. అండ్ దీని పక్కనే ఈ ఎస్ మ్యాజిక్ అమ్యూజ్మెంట్ పక్కనే మనకి ఆ రెడ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ అది వేదాంత మన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది కదా, వాళ్ళది మెడికల్ క్లినిక్ అన్నట్టు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదైతే బాగుంది. ఇంకా వర్క్ ఆన్ ప్రోగ్రెస్లో ఉంది, లైక్ వర్క్ ప్రాసెస్లో ఉంది. చూడాలి. ఇది సమ్మర్లో వస్తే, నార్మల్గా చోల్పనట్టకు రావాలంటే సమ్మర్లో రావాలి. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. హాయ్ గైస్, ఇది మ్యాకరాన్ బై సబీనా. సో ఇందులో అంతేం బాగుండవంట, కాకపోతే ఇందులో చాలామంది ఫారినర్స్ ఉన్నారు. సో చాలా బాగుంటుందంట గైస్. అల్మీరా అని వీళ్ళ టీచర్ గైస్. ఏ సబ్జెక్ట్ చెప్తుంది మీకు? వీళ్ళకి అనాటమీ చెప్తుంది. అవునారా? సో చెప్పండి, ఇట్లా మా బ్లాగర్ అక్కడ వచ్చాడు, చాలా ఫేమస్, 3 million ఫాలోవర్స్ ఉన్నారు వాడికి అని చెప్పండి. నరాలు కట్ అయిపోయింది గైస్. మనం చూసుకుంటే ఇక్కడ ఒక రేంజ్ రోవర్ ఉంది, చాలా బాగుంది. ఎక్స్టీరియర్స్ కూడా బాగున్నాయి, ఇంటీరియర్ కూడా బాగా చేయించాడు. కార్ అయితే గైస్ మనం చూసుకుంటే ఇక్కడ ఇంపీరియా ఉంది, ఇంపీరియా పిజ్జా, ఇంపీరియా సూషీ ఉంది. మనం లోపల కూడా చూసుకుంటే చాలా ఉంది. ఇది మొత్తం ఇంపీరియా అన్నట్టు. సో ఇదంతా ఎంట్రన్స్ చాలా బాగా చేశారు. మెనూ కూడా మనకు బయట పెట్టి ఉంచారు. ఇది మొత్తం ఇంపీరియా గైస్, బాగుంది. సేమ్ మనకి ఎక్కడికి వెళ్ళినా కిర్గిస్తాన్లో ఒకటే థీమ్తో కనిపిస్తుంది, బ్రిక్ థీమ్తోని, కానీ బాగుంది. మనం ఈరోజు ఈ సిక్కుల్ లేక్ వచ్చాం. సో మనం ఇప్పుడు లేక్కి వెళ్తున్నాం. మన ముందు చాలా మంది ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడడం తర్వాత. ఓకే, మనం ఇప్పుడే వీళ్ళందరూ మ్యారథాన్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. మనం ఇక్కడ నుంచి ఇసుకుల్ లేక్ అంటే మనం చోల్పనట్టలో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్గా. సో మార్నింగ్ మనము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బయోకేఫ్, ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. నా బ్లాగ్ చూసేవాళ్ళు కిర్గిస్తాన్లో ఉన్న వాళ్ళు పక్క మీ అందరికి ఇది షిరిన్లో కాదు, బెరకేర్లో కానీ, గ్లోబస్లో కానీ, నరుదిన్లో మీకు దొరికింది ఇది. సో గైస్ నేను ముందుకెళ్ళి మీకు లేక్ చూపిస్తా. సో మనం ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు కనిపిస్తుంది వేదాంత. వీళ్ళకి నార్మల్గా మ్యాక్సిమం కొన్ని క్లాసెస్ ఇక్కడే అవుతుంటాయంట. ఇందాకే ఐఎస్ఎం స్టూడెంట్స్తో కూడా మాట్లాడాము. మనకు చెప్పాడు కదా, నితిన్ కూడా చెప్పాడు ఇక్కడ క్లాసెస్ అవుతుంటాయని. సో మనం చూద్దాం. కానీ బాగుంది, కొంచెం సేమ్ మన బిష్కెక్లో ఉన్న వేదాంత లాగానే ఉంది. మనం ఇక్కడ ఐఎస్ఎం లోగో కూడా చూసుకోవచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కూడా ఉంది. సో ఇది ఎంట్రన్స్ అన్నట్టు, ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్, వాళ్ళకి లోపల క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో మనం ట్రిప్కి వచ్చాం కదా, వాళ్ళ క్లాసెస్ ఉన్నాయి. ఓకే, ఇది వేదాంత. ఈ వేదాంత పక్కనే మనకి ఇక్కడ గ్లోబస్ ఇది కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ది, అది మనకి ఫ్యూచర్లో గ్లోబస్ అవుతుంది. ఇప్పటికి ఇంకా అవ్వలేదు ఆ గ్లోబస్. దాని ముందరనే మనకి కులికో కేక్ షాప్, కులికో మనకు చూపిస్తాం. చెట్లు అడ్డం వస్తున్నాయి, మనకు సింబల్ కనిపించింది ఆల్రెడీ. సో మనకు కులికో కూడా స్టార్ట్ అవుతుంది. గ్లోబస్ ఉంది, ఉస్తా ఉంది, బలిక్ మనం చిన్నపిల్లలు ఆడుకునే లైక్ ఒక దాన్ని ఏమంటారు, చిన్నపిల్లలు ఆడుకునే ఏరియాని ప్లే స్టోర్, ఫోన్లో ఉంటుంది యాప్ స్టోర్ అలాగా. సో చిన్నపిల్లల గేమింగ్ సెంటర్ కూడా పైన పెడుతున్నారు, దాన్ని బలీక్ అంటున్నారు. అండ్ ఉస్తా అండ్ గ్లోబస్, ద మెయిన్ మనకు కావాల్సింది కులికో ఉంది మనకి. సో మనం
ఇంకా షార్ట్ కట్ ఇలా స్ట్రేట్ వెళ్తే ఆ క్రూజ్కి వెళ్ళాల్సిన రోడ్ వస్తుంది గైస్. ఇంకా మనం చూసుకుంటే మనకి ఇక్కడ కేఈసిబి బ్యాంక్ ఉంది, కులికో గైస్, బాగుంది. సో బాయ్ గైస్. ఓకే